కేవలం రాజకీయాలకే పరిమితం అయినట్టు ఉండేది సార్ మేము టీవీలో చూస్తున్నప్పుడు. ఈరోజు ఈ సభలో సుమారు 80 మంది వరకు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం సార్ నాతో పాటు. మాకందరికి ఇది నిజంగా చెప్పాలంటే ఒక అసెంబ్లీలాగా లేదు సార్, అది ఒక బిజినెస్ స్కూల్లా ఉంది సార్. మీరు చెప్తుంటే పాటలు నిజంగా మేము ఐఎం కలగటాలో క్లాసులు తీసుకుంటున్నప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చి చెప్తుంటే వాటికే మురిసిపోయేవాళ్ళం. ఈరోజు మా అదృష్టం సార్, మీలాంటి సీఎం గారి దగ్గర మేము ఎమ్మెల్యేలుగా పనిచేయడం రియల్గా మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. అంటే ప్రజలకు కావాల్సింది ఒక రాజకీయాలు సంక్షేమ కార్యక్రమాలే కాదు, రాంగ్ రన్లో వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్, స్టేట్కి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి, ఎట్లా చేయాలి, అది మా ఎమ్మెల్యేలతోనే చేపించే విధంగా మీరు చేస్తున్న ఈ విజన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్ష, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో నేను మొక్కుబడికి చెప్పడం కాదు. ఒక విధంగా ఆలోచిస్తే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు అదృష్టవంతులు. నేను 78లో ఎమ్మెల్యేగా అయినప్పుడు చెప్తున్నా మీ అందరికీ, ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా అయితే అప్పుడు మా ప్రివిలేజెస్ ఏంటంటే 3 ల్యాండ్ లైన్ ఫోను ఎవరికైనా రికమెండ్ చేసుకోవచ్చు, ఫోన్ పెట్టుకోవడానికి. ల్యాండ్ లైన్ అది పనిచేయదు, అలాంటి ఫోన్ రికమెండ్ చేయొచ్చు. రెండోది 3 గ్యాస్ సిలిండర్లు రికమెండ్ చేయొచ్చు. మూడోది రైల్వే పాసులు. నాలుగోది జీపు. ఎక్కడి నుంచి తమిళనాడులో ఇది ఒక సెంటర్ ఉంది, ఆవిడ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీపు నడవదు, దాన్ని లాక్ కావాలా, లాక్కొచ్చి రిపేర్ చేసుకుంటే అప్పుడు రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా కార్లు పోయే రోడ్లు కాదు, ఆ రోడ్లకి ఈ జీపులు పనికొస్తాయి. అందుకని ఆ జీప్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఆర్టీసీ బస్సులో సీటే. ఇప్పుడు అధ్యక్ష ఆ స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం అయ్యే పరిస్థితులు మనం ఆలోచిస్తున్నాం. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 1 yearలో 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థ. ఈరోజు ఒకప్పుడు అమెరికా అంటే మనందరం భయపడేవాళ్ళం. ఇప్పుడు అమెరికా అన్నా ఏ దేశమైనా మేము కూడా సమానమైన చెప్పే పరిస్థితికి వచ్చామంటే అది భారతదేశం సాధించిన ప్రగతి. ఇవన్నిట్లో నేను వాచ్ చేస్తూనే ఉన్నా. ఏ అవకాశాన్ని వచ్చినా నేను వదిలిపెట్టాను. అది నాకు ఫస్ట్ నుంచి అధ్యక్ష. ఆ అవకాశాలు ఉపయోగించుకున్నాం కాబట్టి ప్రజలకు కూడా బెనిఫిట్.